ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందాము. మరి దేవుడు ఈరోజు నాకు రక్తస్రావము గల స్త్రీ గురించి ధ్యానించమని తలంపు ఇచ్చి ఉన్నాడు. మరి 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల స్త్రీ, మరి అది మామూలు విషయం అయితే కాదండి. మరి ఆ రోజుల్లో మరి చూసినట్లయితే ఆ స్త్రీ ఎటువంటి శ్రమలు పడింది అని కనుక ఒక్కసారి మనము గమనించినట్లయితే, ఆ రోజుల్లో ఇలాంటి వాళ్ళని ఒక పరిశుద్ధంగా వాళ్ళు అంటే వాళ్ళని అందరిలోకి కలిపేవారు కాదనమాట. అపవిత్రులు అన్న ముద్ర వేసి వాళ్ళని అలా బయటే ఉంచేవారు. ఈవెన్ తన యొక్క కుటుంబము వాళ్ళని వెలివేసేవారు అండ్ అలాగే సమాజము వాళ్ళని వెలివేసేవారు. ఆమె 1 సంవత్సరము కొన్ని నెలలు లేకపోతే 2 సంవత్సరాలు కాదండి, 12 సంవత్సరాలు ఆమె అటువంటి స్థితిలో ఉంది. మరి చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, మరి చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఎటువంటి లాభము కూడా లేదు. తన ఫిజికల్గా వీక్ అయిపోవడమే కాదు, మెంటల్గా కూడా తను చాలా వీక్ అయిపోయింది. ఎందుకంటే చూడండి, మనకి ఎప్పుడైనా బాధ ఏదైనా కలిగినప్పుడు లేకపోతే మనకు అనారోగ్యం ఏదైనా వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మనకు చాలా అండగా నిలుస్తారు, మనకి తోడుంటారు, మనల్ని ఓదారుస్తారు, మనల్ని ధైర్యపరుస్తారు. కానీ అక్కడ ఆమెకు అటువంటి ఏమీ కూడా లేవు. తన ఫ్యామిలీ, తన యొక్క సొసైటీ అందరూ కూడా వెలివేశారు. అది నార్మల్ విషయం అయితే కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చారని విని ఏమని అనుకుందంటే, హృదయంలో జస్ట్ ఆలోచించేసింది. ఏమనంటే, నేను ఆయన యొక్క వస్త్రపు చెంగు ముడితే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను అని చెప్పి హృదయంలో విశ్వసించిందండి. మరి ఆ విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది. కాంటెక్స్ట్ అంతా కూడా మనకి తెలుసు ఈమె గురించి. మరి ఈరోజు ఆమెను గురించి మనం ఏం నేర్చుకోవాలి, ఏం లెసన్స్ నేర్చుకోవాలి అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే, మరి భరించే తత్వము ఆ స్త్రీలో చాలా ఉంది. పేషెన్స్. నిజంగానండి. మరి తన యొక్క ఫిజికల్గా స్ట్రెంగ్త్ కోల్పోయింది, ఎమోషనల్గా చాలా వీక్ అయిపోయింది. అయినప్పటికీ కూడా మరి ఇరుగు పొరుగు వారి దగ్గర నుండి వచ్చే మాటలను భరించింది ఆమె. మరి ఫిజికల్గా పెయిన్నే భరించడం కాదు, ఎమోషనల్గా మరి చాలా కృంగిపోయింది. అయినప్పటికీ కూడా మరి అందరి నుండి వచ్చే మరి లేనిపోని మాటలు అది ఆమెను చాలా కృంగపరిచాయి. అయినప్పటికీ కూడా భరించింది. మరి మన యొక్క జీవితంలో చాలా మనం ఏంటంటే షార్ట్ టెంపర్నెస్గా ఉంటాం. మనకి ఎవరైనా ఏదైనా మాట అంటే చాలు కోపం బాగా ఎక్కువ పీక్ స్టేజ్లో వచ్చేస్తూ ఉంటుంది. మరి ఆమె అలా లేదు. ఆమె 12 సంవత్సరాలు భరించిందండి. మరి మనము కూడా ఆమె నుంచి ఆ యొక్క గుణాన్ని మనము మన యొక్క లైఫ్లో మనం ఇన్కల్కేట్ చేసుకోవాలన్నమాట. అంటే మనము అటువంటి గుణాన్ని మనం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. మరి రెండవదిగా చూసినట్లయితే, ఆమె భరించడమే కాదు, నెక్స్ట్ ఆమెలో ఏంటి అంటే ఫిజికల్గా స్ట్రెంగ్త్ కోల్పోయినప్పుడు తను బలపరుచుకుంది. మరి 12 సంవత్సరాలు రక్తస్రావం అవడం అంత చిన్న విషయం అయితే కాదండి. చాలా చాలా అది తన యొక్క ఫిజికల్ బాడీని అంతా కూడా చాలా కృంగదీసేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి దేవుడు ఆమెకు స్ట్రెంగ్త్ ఇచ్చాడు. మనకి చూడండి, ఏదైనా మనకి ఒంట్లో బాగాలేదని లేకపోతే ఏదైనా మనకి బాగాలేనప్పుడు మనమే ముందు మన మైండ్ మనం సెట్ చేసుకోకుండా ఆ అనారోగ్యం వల్ల వచ్చే నీరసానికన్నా మనం ఆలోచించి వచ్చే బాధ, నీరసము, కృంగుదల ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. మరి ఆమె తను బలపరుచుకుందండి. నిజంగా 12 సంవత్సరాలు తను బలపరుచుకుంది. 1 సహించింది, 2 బలపరుచుకుంది తను. మనము కూడా మనకి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు మనము కూడా మనల్ని మనం ధైర్యపరుచుకోవాలి. మనల్ని మనము మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని మనము కృంగిపోకూడదు. మూడవదిగా ద ఫైనల్ థింగ్ తను చేసింది ఏంటంటే, విశ్వాసం ఉంచింది. మరి ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పది అంటే, ఆమె జస్ట్ వస్త్రపు చెంగు ముట్టితే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను అని చెప్పి జస్ట్ అనుకుందండి. మరి వాక్యం సెలవిస్తుంది, మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం కనుక మనం చూసినట్లయితే,
మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూసారు కదండి, మరి జస్ట్ మనము ఏంటంటే మన యొక్క మనస్సులో ఎటువంటి సందేహము లేకుండా మనం విశ్వసించినట్లయితే ఖచ్చితంగా అది జరుగుతుందంట. ఆమె ఎటువంటి సందేహము లేకుండా, మరి ఆమె చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, అనేకమైన వారి దగ్గరికి వెళ్ళింది, అయినప్పటికీ కూడా ఎటువంటి లాభం లేదు. మరి ఈమె యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు ముడితే చాలు నేను స్వస్థత పొందుకుంటానని తను నమ్మింది. నిజం చెప్పాలంటే ఆమె యొక్క పరిస్థితిని బట్టి నేను యేసుక్రీస్తు ప్రభు వారు దగ్గరికి వెళ్తే నేను స్వస్థత పొందొచ్చు, ఒకవేళ ప్రయత్నిద్దాము అని చెప్పి అనుకోలేదండి. వస్త్రపు చెంగు ముడితే నేను స్వస్థత పొందుతానని మనస్సులో దృఢంగా నమ్మింది. అదే ఆమె యొక్క జీవితంలో జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను అని చెప్పి అన్నారు. ఆమె యొక్క విశ్వాసమేనండి. ఆమె సందేహించలే, ఎటువంటి మనసులో సందేహము లేకుండా. మరి 12 సంవత్సరాల నుండి అనేక మంది దగ్గరికి వెళ్ళింది కదా. మరి ఆమె యొక్క పరిస్థితిని బట్టి ఆమె మనసులో అనుకోవాలి, ఇలాగా ఒకవేళ వెళ్తే నేను స్వస్థత పొందుతానేమో అని అనుకోవాలి. కానీ నేను పొందుతాను అని చెప్పి విశ్వాసం ఉంచింది. ఆమె యొక్క విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది. ఈ రోజున మన యొక్క జీవితంలో కూడా మరి చాలామంది కొన్ని బాధల్లో లేకపోతే కొన్ని సమస్యలతో అనేకమైన సంవత్సరం నుండి, అనేకమైన నెలల నుండి కొన్ని అనారోగ్యాలే అవ్వచ్చు, లేకపోతే కొన్ని బాధలు, కొన్ని కుటుంబ సమస్యలు, కొన్ని ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు. మరి విశ్వాసం ఉంచండి, దేవునిపై విశ్వాసం ఉంచండి. మనసులో ఎటువంటి సందేహము లేకుండా విశ్వాసం ఉంచండి. మరి విశ్వాసముతోటి దేవా నువ్వు ఖచ్చితంగా చేస్తావయ్యా, నాకు ఎటువంటి సందేహము లేదని మనము విశ్వాసముతో గనక అడుగు ముందుకు వేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడండి. మరి అటువంటి విశ్వాసం ఆ స్త్రీ ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నదో అట్టి విశ్వాసాన్ని మనం కూడా పొందుకున్నాము. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనలను అనేకమైన పరిస్థితుల నుండి, మేబీ అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, అటువంటి పరిస్థితుల నుండి కూడా దేవుడు పైకి లేపుతాడు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి దేనికి దిగులు చెందొద్దు, భయపడద్దు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. మరి ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలవంచినట్లయితే. సర్వోన్నతుడా యేసయ్యానికే వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాను ప్రభా. ఈ యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి 12 సంవత్సరం నుండి రక్తస్రావము గల స్త్రీని నీవు స్వస్థపరిచావు ప్రభా. గొప్ప మిరాకిల్ ప్రభా అది. మరి మా జీవితంలో కూడా అటువంటి మిరాకిల్స్ చేస్తామని మేము విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి. యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని పేరు పేరున నీవే దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.